పూరా లోకల్. ఇంతకు ముందు పీజేఆర్ గారు ఉండేవారు. ఆయన ఆయన ఎట్లా చేసేవారు? ఆయన హోల్డే వేరే, ఆ, ఆయన లెవెలే వేరే. ఆయన లెవెల్లో అయితే ఎవరు చేయలేరు పని, మళ్ళీ ఎవరు రాలేరంటారు అలాంటి వాళ్ళు. వీళ్ళు రారు. సో నవీన్ అన్న గారు మొన్న ఒక మాట అన్నారనమాట, ఇప్పటి వరకు కూడా ఈ 40 సంవత్సరాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవ్వరు కూడా లోకల్ వాళ్ళు లేరు, చెప్తారు, లోకల్ గా చేసిన వాళ్ళు ఎవరు లేరు చెప్తారు. ఆయన కాన్స్టిట్యున్సీ చాలా పెద్దగా ఉండే కదా ఆ టైంలో. ఇక్కడ కూడా చాలా పనులు చేపించినారు పీజేఆర్. ఆయన లోకలే కదా పీజేఆర్ గారు. అవును, చేశారు ఆయన మంచి పనులు చాలా చేశారు ఆయన కూడా. ఇంద్రమ్మ ఇల్లు కార్మిక నగర్లో ఇప్పించినారు గుడ్డు వాళ్ళకి, చాలా వచ్చినాయి పనులు, చాలా చేపించండి. ఆయన కూడా పిలిస్తే వస్తారు ఎవరైనా కానీ పని చేపిస్తారు. ఈ జూబ్లీస్లో ఆయన డివిజన్ చాలా పెద్దగా ఉండే కదా, బిజీ చాలా ఉండే కానీ వస్తుండే. నవీన్ అన్న కూడా సేమ్, ఆయన కూడా లోకల్లో తిరుగుతాడు. వెళ్ళి చెప్తే తొందరగా వచ్చేస్తాడు. పీజేఆర్ గారు జనార్దన్ గారు ఎందుకు ఈ ఏరియాకి డెవలప్ చేసింది ఆయనే. ఈ ఈసుగూడ నుంచి మన జూబ్లీస్ నుంచి ఆయన వల్ల బోరబండ మొత్తం బోరబండ లాస్ట్ వరకు అల్లాపూర్ వరకు ఆయనదే. ఆయన అటు పార్టీ ఆయన లీడర్ ఎవరు రారు కూడా. హైదరాబాద్ కింగ్ ఆయన, హైదరాబాద్ కింగ్ అన్నట్టు. జనార్దన్ రెడ్డి అంటే ప్రతి ఒక్క ముసలామే చేతులు ఎత్తి దండం పెడతారు. అంత ఫాలోయింగ్ జనార్దన్ రెడ్డి. ఆయన డేర్గా లేవు మేడం, డేర్గా తెచ్చి డేర్గా జనాలకు ఆయనకు ఇలా చేద్దామని వచ్చేది. జనాలని ఎక్కడ పోయి జనాలని వాళ్ళని కాపాడాలని ఉద్దేశంతో ఆయన ఒక చేశారు. అదే జనార్దన్ రెడ్డి మాట ఎవరికి రాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ తీసుకోండి, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తీసుకోండి, ఎవరు తీసుకోండి, జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి. ఆయన రూటే వేరు. కానీ పేదలకు మాత్రం ఇవ్వాలి. రహమత్ నగర్ కానీ మన బోరబండ ఏరియా, ఈసుగూడ, జూబ్లీస్ మేము చాలా ఉన్నాయి లెవెల్స్ నిలబడి ఉన్నారంటే జనార్దన్ రెడ్డి. ఆయన లేదు, రహమత్ నగర్ లేదు, ఈసుగూడ లేదు, బోరబండ లేదు, జూబ్లీస్ లేదు. మ్యాక్సిమం వారు జనార్దన్ రెడ్డి కష్టపడి ఆయన పార్టీ కోసం చాలా కష్టపడి పేదల కోసం చాలా హెల్ప్ చేశారు. ఆయన కూడా లోకలే కదా ఇక్కడ ఆయనే. కానీ మొన్న నవీన్ యాదవ్ గారు ఒక మాట అన్నారనమాట, అంటే ఇప్పటి వరకు కూడా ఈ 40 సంవత్సరాల నుంచి నిలబడిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు, చేసినవన్నీ కూడా మరి ఎట్లా చేస్తారు అన్నట్టుగా కొన్ని అన్నారు. అంటారు మేడం జనాలు కామన్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటారు జనాలు. వాళ్ళ మనసుకు తెలుసు కరెక్ట్ నాయకుడు ఎవరని వాళ్ళకి తెలుసు, కానీ అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు. జనార్దన్ గారు మాత్రం లోకలే, అన్ని లోకల్ గానే మంచిగా చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. జనార్దన్ రెడ్డికి ఎవరినైనా అడగండి మీరు, ఎవరా ఏ ముసలామని ఇప్పటి వరకు ముసలాం వరకు ఎవరిని అడగండి, జనార్దన్ రెడ్డి మాటనే చెప్తారు. ఎందుకంటే ఆయన వల్ల చాలా బస్సులు ఏర్పడ్డాయి. ఆయన లేనిది ఈ బస్సులు లేవు. చాలామంది పేదవాళ్ళ పట్టాలు ఇప్పించి బతికించిండు ఆయన పేదవాళ్ళని.